Morning, students. My name is Sheikh Arif Ahmad. I am working as School Assistant Mathematics in ZPHS Sudepalli. ప్రీవియస్ క్లాస్ లో మనము 9వ చాప్టర్ వరకు అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ వరకు ఏ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది డిస్కస్ చేసాము. ఈ రోజు 10th చాప్టర్ అయిన సర్కిల్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. వెయిటేజ్ ఆఫ్ సర్కిల్స్ ఈజ్ 7 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ మనకు డయాగ్రామ్ బేస్డ్ వస్తాయి. ఈ డయాగ్రామ్స్ కూడా మనము ఏ మోడల్లో వేయాలనేది ఇక్కడ ఒక చూద్దాము. మోడల్: draw a tangent and a secant from an external point to a circle. Draw two tangents from the same point. Draw two tangents at the endpoints of diameter of a circle. Draw a circle and a line, and then a tangent and secant parallel to the given line. Draw two concentric circles and draw a line segment which is curved for larger circle and tangent for smaller circle. ఇంకొక మోడల్: draw a circle and a radius, then draw the tangent at the end point of radius. Draw a circle circumscribed over a quadrilateral. క్వాడ్రిలేటరల్ అడగవచ్చు లేదా పారలాగ్రామ్ అడగవచ్చు. ఏది ఇచ్చినా కూడా ఈ డయాగ్రామ్ వేయండి. కాబట్టి 1 మార్క్ కి ఖచ్చితంగా సర్కిల్స్ లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. షో దట్ ద టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు వేసిన డయాగ్రామ్స్ లోనే 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అయింటాయి. దీంట్లో ఎస్పెషల్ గా లెంత్ ఆఫ్ టాంజెంట్ లేదా లెంత్ ఆఫ్ రేడియస్ ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. దీనికోసం మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుంటే ఈ విధంగా ఇది రేడియస్ అవుతుంది, ఇది టాంజెంట్, ఈ డిస్టెన్స్. వీటిలో యాంగిల్ పెట్టిన రేడియస్ అండ్ టాంజెంట్ 90. వీటిలో ఏవైనా 2 సైడ్స్ ఇస్తున్నాడు, డిస్టెన్స్ అండ్ టాంజెంట్ లెంత్ ఇచ్చి రేడియస్ కనుక్కోమనడం, లేదా డిస్టెన్స్ రేడియస్ ఇచ్చి లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమనడం. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి 2 మార్క్స్ కి లిమిటెడ్ క్వశ్చన్స్, లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 4 మార్క్స్ కి ప్రూవ్ దట్ ఏ పారలాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. తర్వాత ఇఫ్ ఏ quadrilateral is circumscribing a circle, show that sum of 2 opposite sides is equal to sum of 2 remaining opposite sides. అదొక ప్రాబ్లం. తర్వాత ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ 5 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఇది కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. దీంట్లో మనకు ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్. దీంట్లో 1 మార్క్ కి ఓన్లీ ఫార్ములాస్ అడుగుతున్నారు. దాదాపుగా 5 మోడల్ పేపర్స్ లో కూడా ఒక్కొక్కసారి సింగిల్ ఫార్ములా అడుగుతున్నారు, ఒకసారి మ్యాట్రిక్స్ మ్యాచింగ్, ఇక్కడ ఏబిసి ఇక్కడ పిక్యూఆర్ ఇచ్చి టిఎస్ఏ ఎల్ఎస్ఏ వాల్యూమ్ మ్యాచ్ చేయమంటున్నారు. అటువంటి ఫార్ములాస్ రావాలి. అందుకే మనం ముందే చెప్పాము, బిఫోర్ ఎగ్జామినేషన్ ఎల్ఎస్ఏ టిఎస్ఏ వాల్యూమ్ టేబుల్ వేసి పెట్టుకోండి. ఆ టేబుల్ వేస్తే ఇంకొక బెనిఫిట్ ఏమంటే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ కి కూడా అడుగుతూ ఉన్నారు. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, బేస్ రేడియస్ అండ్ హైట్ ఈస్ గివెన్. మనకు ముందు ఫార్ములా తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ 22/7 ఇంటూ ఆర్ 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ 7. అట్లే ఫైండ్ ద టిఎస్ఏ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్, రేడియస్ అండ్ హైట్, టిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. ఈ విధంగా కోన్. సింపుల్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఏదో ఒక ఫార్ములా చేయమంటున్నారు. ఇవి టెక్స్ట్ బుక్ లో లేవు, జనరల్ గా అడుగుతున్నారు. కాబట్టి మనం ఆ ఫార్ములాస్ ను బేస్ చేసుకొని చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఈ చాప్టర్ లో ఈజీగా ఈ 3 మార్కులు తెచ్చుకోవచ్చు. 4 మార్క్స్ కి ఈ 5 క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఎక్సర్సైజ్ 12.1 లో 1, 2 అండ్ క్యాప్సూల్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్ 12.2 లో 1, 2 ప్రాబ్లమ్స్. ఎస్పెషల్లీ ఇది చూడండి, 2 క్యూబ్స్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్స్ క్యూబ్. ఈ ప్రాబ్లం ఒకటి. తర్వాత పెన్ స్టాండ్ రీసెంట్ గా 2025 మార్క్స్ లో కూడా అడగడం జరిగింది. క్యాప్సూల్ ప్రాబ్లం. ఈ 5 ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి.
దాదాపుగా వీటిలో వచ్చే ఛాన్స్ ఉంది, లేదా వీటిని చేయడం వల్ల రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకు కవర్ అయిపోతాయి. నెట్ షార్ట్స్ అనే ప్రాబ్లం కూడా ఒకసారి చూసుకుందాం. 13th చాప్టర్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ మనకు నాలెడ్జ్ కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫార్ములాస్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. ఫార్ములా రాసేటప్పుడు కొంచెం బాగా కేర్ఫుల్ గా రాయాలి మనము. ఎట్లా అంటే అట్లా రాస్తున్నారు. ప్లస్ కి స్ట్రైట్ గా డివిజన్, డివిజన్ పక్కన హెచ్హెచ్ రాసుకోండి. పైన f1 మైనస్ f0, 2f1 మైనస్ f0 మైనస్ f2 ఆఫ్ h. టర్మ్స్ మీకు తెలుసు. స్పెల్లింగ్స్ కూడా బాగా నేర్చుకోండి. ఫ్రీక్వెన్సీ, ప్రిసీడింగ్, సక్సీడింగ్, ఈ 3 టర్మ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అట్లే మీడియన్, L ప్లస్ ప్లస్ కి పక్కన బై n/2 మైనస్ cf/f ఇంటూ హెచ్. ఈ రెండు ఇప్పుడు ఎందుకు రాసామంటే ఎగ్జామ్ లో మోడ్ అన్నప్పుడు మీడియన్ రాస్తున్నారు, మీడియన్ అన్నప్పుడు మోడ్ ఫార్ములా రాస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. మనం ఒక చిన్న షార్ట్ కట్ గుర్తు పెట్టుకుంటే మీడియన్ అంటే దాంట్లో n అనేది సౌండ్ వచ్చింది, మీడియన్, అందుకే మీడియన్ లో n వస్తుంది. ఆటోమేటిక్ గా రానిది ఏది? మోడ్. మోడ్ లో ఎక్కువ సార్లు వచ్చేది, ఎక్కువ సార్లు ఎఫ్ వస్తుంది కాబట్టి మోడ్. ఏదో ఒక మీకు తెలిసిన ట్రిక్ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎల్ ఉంది కాబట్టి మిగతా టర్మ్స్ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత మీన్ కూడా డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్, 3 ఫార్ములాస్ కూడా బాగా బై హార్ట్ చేయండి. 4 మార్క్స్ ఫార్ములాస్, 8 మార్క్స్ మీన్ ఆర్ మోడ్ ఆర్ మీడియన్. మనకు మెథడ్ బాగా రావాలి. స్టాటిస్టిక్స్ అంటేనే మేమైతే ఇలా చెప్తాము 5, 2, 3. స్టాటిస్టిక్స్ బాగుంది అన్నట్లు. 5 అంటే మీన్ కి 5 కాలమ్స్ రావాలి. ఈ 2 మోడ్ కి ఆ 2 కాలమ్స్ చాలు, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. మీడియన్ 3, సిఐ, ఫ్రీక్వెన్సీ, ఎల్సిఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీస్ ని టాప్ టు బాటమ్ యాడ్ చేయడం. ఈ విధంగా స్టాటిస్టిక్స్ మీన్ 5, మోడ్ 2, మీడియన్ 3 కాలమ్స్. ఆ కాలమ్స్ ఖచ్చితంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ హైయెస్ట్ స్కోరింగ్ చాప్టర్, ఈజియెస్ట్ చాప్టర్ కూడా. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 1 మార్క్ కి ఈ మోడల్ ఎక్కువగా వస్తుంది చూడండి. ఇఫ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు దిస్, ఫైండ్ పి ఆఫ్ నాట్ ఈ. పి ఆఫ్ నాట్ ఈ ఇచ్చి పి ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేయడం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్ ఇన్ ఏ లీప్ ఇయర్? లీప్ ఇయర్ 366 డేస్, డివైడ్ చేస్తే 7 తో 52 వస్తుంది. 2 డేస్ రిమైనింగ్ ఉంటాయి కాబట్టి దీనికి 2/7. కామన్ ఇయర్ లో రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 1/7. మనకి ఇది 1 మార్క్ కాబట్టి ప్రాసెస్ అంతా అవసరం లేదు. లీప్ ఇయర్ కి అయితే 2/7, కామన్ ఇయర్ కి అయితే 1/7. సండేనే కాదు, ఏ డే అయినా అడగండి, మండే, ట్యూస్డే, వెనస్డే. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్? డై వేసినప్పుడు 6 పాసిబిలిటీస్, ఆడ్ నెంబర్స్ 3, 1, 3, 5 కాబట్టి 3/6, 1/2, ఈవెన్, ప్రైమ్ ఇవన్నీ కూడా 1/2నే వస్తాయి. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఆర్ పి ఆఫ్ ఈ బార్ 1, ఇది 2-3 టైమ్స్ వచ్చింది చూడండి. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ 1. ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ 1. Probability of impossible event 0. P of E is equal to 7/11. Then P of not E. 11 లో 7 ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ లేవు అంటే 11 - 7 అంటే 4 కాబట్టి 4/11. ఈ విధంగా 1 మార్క్ క్వశ్చన్స్, ఈ మోడల్స్ అన్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈసారి మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ 4 మార్క్స్ క్వశ్చన్, క్రియేటింగ్ న్యూ క్వశ్చన్ అనేది ఇచ్చారు. అవి కూడా ఖచ్చితంగా ప్రాబబిలిటీలో క్వశ్చన్ నెంబర్ 21 వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒకటి రాసాను చూడండి. క్వశ్చన్, 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్. నౌ క్రియేట్ 4 more such type of questions like this.
మీరు చేయవలసినది అంతా నేను ఇక్కడ అండర్లైన్ చేశాను. ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ కింద రాసి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వరకు సేమ్ రాసి ఈ కాంటెక్స్ట్ దేని గురించి ఉంది? డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఉంది. కాబట్టి డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం తీసుకోవాలి. అందుకే మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? ఫేస్ కార్డ్, స్పేడ్. ఫస్ట్ క్వశ్చన్ ప్రిపేర్ చేసాం చూడండి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్, అయిపోయి 1 మార్క్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ కార్డ్. జాగా ఇట్లా ఎన్నైనా పబ్లిక్ లో వాళ్ళు 4 అడిగితే మీరు 5 or 6 కూడా రాయండి. ఎందుకంటే ఒక్కొక్కటి తప్పు పోయినా లేదా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మీరు రిపీట్ చేసినా ఆ ఎక్స్ట్రా రాసిన క్వశ్చన్ లో మీకు అది కవర్ అయిపోతుంది. మీరు ఏం కష్టపడేది ఏం లేదు. సేమ్ క్వశ్చన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వరకు 5 times క్లియర్ గా రాసుకోండి. అక్కడ వర్డ్ ఒక్కటి ప్లేస్ చేసుకుంటూ పోండి. ఇది డైస్ గురించి. 1 dice thrown 2 times. ఒక డైస్ ని 2 times వేస్తే 36 పాసిబిలిటీస్ వస్తాయి. అది కూడా మనకు నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. దాంట్లో క్రియేట్ క్వశ్చన్ చేశారు. 5 will not come at either time. What is the probability that the sum of the faces? క్వశ్చన్ ఉంది కదా మనకు, sum of the faces 2. వాడికి ఒక క్వశ్చన్. What is the probability that the sum of the faces of the top is 3? లేదా faces equal number, different numbers. 2 dice వేసినప్పుడు ఏ డైస్ is thrown twice అన్నా 2 dice are thrown once అన్నా ఒకటే. ఇప్పుడు డైస్ గురించి మాట్లాడదాం. సింగిల్ డైస్. A die is thrown once. Find the probability of getting a prime number. Find the probability of getting a composite number. Find the probability of getting an even number. Atla. Find the probability of getting common petti. Second question, third, fourth. మీరు ఇన్ని వర్డ్స్ గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్ లో మీకు వెంటనే 3 4 గుర్తుకు వస్తాయి. మీరు కరెక్ట్ గా 3 4 గుర్తు పెట్టుకుంటే అవి కూడా గుర్తుకు రావు. కాబట్టి బాక్స్ 100 discs ఒకటి ఇచ్చాము. తర్వాత గేమ్ ఆఫ్ ఛాన్సెస్, స్పిన్నింగ్ వీల్స్ ఇది ఇచ్చాము. అంటే మనకి 8 మార్క్స్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్రియేషన్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పింది ఇది చూడండి. 2 dice వేసినప్పుడు టోటల్ 36 ఛాన్సెస్ ఇవి. దీనికి మనం ఏం చేస్తామంటే ఇట్లా క్రాస్ గా క్రాస్ గా టోటల్ 1 1 అంటే 2. ఈ లైన్ కలపండి, టోటల్ 3 సమ్. ఈ లైన్ అంతా 4, ఈ లైన్ అంతా 5, ఈ లైన్ అంతా 6, టోటల్ 6. మళ్ళీ ఈ లైన్ అంతా కలపండి, 7 టోటల్ వస్తుంది. 8, 9, 10, 11, 12. ఈ విధంగా సమ్ ఆన్ ద టాప్స్ ఆఫ్ ద ఫేసెస్ ఎంత వస్తుంది అనేది కూడా ఒక టేబుల్ లాగా రాసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని 8 మార్క్స్ క్వశ్చన్ లో ఒకటి ఎప్పుడు అడుగుతూ ఉంటారు చూడండి, ఇది ఒకటి చేయొచ్చు. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ కి ఓన్లీ క్రియేటింగ్ ఏ, అక్కడ మనం సొల్యూషన్ చేసేది ఏముండదు. 8 మార్క్స్ లో స్పిన్నింగ్ వీల్ ఒకటి, పిగ్గీ బ్యాంక్ ఒకటి, డెక్ ఆఫ్ కార్డ్స్ ఒకటి, ఏ డైస్ థ్రోన్ వన్స్ ట్వైస్ 2 నేర్చుకోండి. బాక్స్ కంటెంట్ 90 discs ఉంది, ఎందుకన్నా మంచిది అనుకుంటే 100 కూడా క్రియేట్ చేసాము. ఈ విధంగా డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రాబబిలిటీలో మనం అన్ని క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే చాప్టర్స్ అన్ని కూడా ఒకసారి చూసాం, చాప్టర్ వైజ్ చూసాము. లాస్ట్ అంతా ఫిల్టర్ చేస్తే ఈ చాప్టర్స్ లో మాత్రమే మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా పాలినామియల్స్ వచ్చేసి గ్రాఫ్ అంటున్నాం. ఈ గ్రాఫ్ గురించి ఒకసారిగా మనం డిస్కస్ చేస్తే ఇప్పటికి కూడా చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి పాలినామియల్ లో. ఎస్పెషల్లీ గ్రాఫ్ ఇస్ టచింగ్ ఎట్ 1 పాయింట్. దీంట్లో చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్తున్నారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్? పారాబోలా. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్రాఫ్? క్వాడ్రాటిక్ పాలినామియల్. పాలినామియల్ అన్నప్పుడు హౌ మెనీ జీరోస్ అన్నప్పుడు మనం ఇప్పుడే చెప్పినాం 2 ఈక్వల్ జీరోస్ వచ్చినప్పుడు
ఇలా వచ్చింటుంది మీకు x - 2 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2. 2 వచ్చాయా లేదా? అప్పుడు ఈ విధంగా పారాబోలా ఇచ్చినా అంటే ఖచ్చితంగా 2 జీరోస్ ఉన్నట్టే. హౌ మెనీ జీరోస్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా 2 ఈక్వల్ జీరోస్ అని రాయండి. సమ్ ఆఫ్ జీరోస్ 3 + 3 6. Product of zeros 3 into 3 9. What are the zeros? 3 and 3. కనపడేది ఒకటే కానీ 2 ఈక్వల్ జీరోస్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. వాట్ ఆర్ ద పాయింట్ ఇట్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ 3, 0. ఇంటర్సెక్ట్స్ y యాక్సిస్ 0, 3. ఎందుకైనా మంచిది ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుందాం. when the parabola is towards the sky upwards then we say that a is greater than 0. parabola ఈ షేప్ లో ఉంది downwards we say a is less than 0. పైకి లేదు కిందకి లేదు స్ట్రైట్ గా ఉంది a is equal to 0. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్ లో ఈ కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ కాన్సెప్ట్ ఇది స్టాండర్డ్ ఫామ్. a is equal to 0 అంటే లీనియర్ అయిపోతుంది కాబట్టి స్ట్రైట్ లైన్. ఏ వాల్యూ పాజిటివ్ అయితే అప్వర్డ్స్, ఏ వాల్యూ నెగిటివ్ అయితే డౌన్వర్డ్స్. కాబట్టి గ్రాఫ్స్ లో ఈజీగా 4 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయగలుగుతాం. మిగతా అన్ని చాప్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 2 మార్క్స్ కూడా అన్ని చాప్టర్స్ చెప్పుకుంటూ వచ్చాము. ఒక్కసారిగా మనం క్వశ్చన్ నెంబర్ 13 ఏ మోడల్స్ వస్తాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సింది 100 రావాలా అంటే 2 మార్క్స్ అండ్ 1 మార్క్. కాబట్టి పాలినామియల్స్ లో ఈ మోడల్స్ అన్ని చూద్దాము. quadratic equations, discriminant, nature, check whether the given equations are quadratic or not, or models. Triangles లో అయితే జస్ట్ ఇవే ఇస్తున్నారు, definitions, properties, examples. Trigonometry లో ఈ ప్రాబ్లమ్స్ టేబుల్ వాల్యూస్ sin a ఇచ్చేసి cos a tan a ఫైండ్ అవుట్ చేయడం. 15 cot a = 8 ఫైండ్ sin a secant a. అంటే దీన్ని బట్టి కొంచెం థర్డ్ ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ తక్కువ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది, చూసుకోండి. కానీ బట్ ఫోకస్ మోర్ ఆన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ట్రిగనామెట్రీ. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ, డెఫినేషన్స్, డయాగ్రామ్ వేయడం, సర్కిల్స్ ఇప్పుడే చెప్పుకున్నాము. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఇప్పుడే రాసాం మనం. ఈ ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లం నెంబర్ 20 ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీ, ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ చిన్న ఉంటాయి. తర్వాత మెయిన్ మన స్కోరింగ్ 8 మార్క్స్ క్వశ్చన్స్. మనకు రియల్ నెంబర్స్, ఆల్టర్నేట్ గా ట్రయాంగిల్స్ ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ప్రాబబిలిటీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, బోత్ ఆర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ రాసినవన్నీ దాదాపుగా అన్ని స్కూళ్ళలో పిల్లవాళ్ళకి ఇచ్చే ప్రయారిటీని బట్టి ఇవే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇవి ఇంకా హై ఇంటెలిజెన్స్ 100 రావాలన్నప్పుడు ఇవి కూడా ప్రిపేర్ కాండి. తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ పోయిన తర్వాత ఒక అప్రాక్సిమేట్ టైం అనేది మనకు ఉండాలి. అన్ని క్వశ్చన్స్ వస్తాయని రాసుకుంటా పోతుంటే టైం అయిపోతుంది, మనం రాయాల్సిన క్వశ్చన్స్ ఇంకా మిగిలి ఉంటాయి. అందుకే అప్రాక్సిమేట్ గా ఒక షెడ్యూల్ ఇచ్చాము మీకు. 1 మార్క్ క్వశ్చన్స్ హాఫ్ అన్ అవర్ లో అయిపోగొడదాము, 2 మార్క్స్ క్వశ్చన్స్ 45 minutes, 4 మార్క్స్ క్వశ్చన్స్ 60 minutes, 8 మార్క్స్ క్వశ్చన్స్ 60 minutes. అంటే 4 మార్క్స్ 8 మార్క్స్ 1 అవర్ తీసుకోండి. బిట్స్ కి హాఫ్ అన్ అవర్, ఇంక్లూడింగ్ రీడింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడే అయిపోవాలి. టోటల్ 3 hours 15 minutes లో క్వశ్చన్ పేపర్ రీడింగ్ అండ్ బిట్స్ అప్రాక్సిమేట్ గా ఒక 2-3 minutes అటు ఇటు అయినా నో ప్రాబ్లం. బిట్స్ 2 మార్క్స్ కూడా 45 minutes లో రాసినట్లుంటే మనకు కరెక్ట్ గా టైం ఫ్యాక్టర్ సరిపోతుంది. తర్వాత రెగ్యులర్ గా మనం వీక్లీ షెడ్యూల్ ఒకటి తయారు చేసుకున్నాము. దీంట్లో గోల్డెన్ చాప్టర్స్ ఇది కేవలం సిడి వాళ్ళకే, అంటే రైజింగ్ స్టార్స్ కే, అందరికి కాదు. వాళ్ళు కేవలం ఈ 2 weeks కూడా ఇలా చదువుకున్నా కూడా సరిపోతుంది. రూట్ 2 మోడల్ ఒక రోజు, మీన్ ఫార్ములా, మీన్ కి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్, అంటే 8 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్
డైలీ 20 మార్క్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరుసటి రోజు √2 కాకుండా 5 + √3 ఇచ్చాం. మోడ్ ఫార్ములా, మోడ్ కి రిలేటెడ్ ప్రాబ్లం. మళ్ళా ఇక్కడ రియల్ నెంబర్స్ లో మార్చాం. మీడియన్ ఫార్ములా, మీడియన్ రిలేటెడ్ ప్రాబ్లం. ఆ విధంగా ప్రతిరోజు 20 మార్క్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇక్కడ పాలినామియల్స్ ఇచ్చాము. సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం, 3 పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్ డిసైడ్ చేయడం, ప్రాబబిలిటీలో డెక్ ఆఫ్ కార్డ్స్ చేయమనడం, తర్వాత జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పారలాగ్రామ్ వర్టిసెస్, ట్రైసెక్షన్. కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, పాలినామియల్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ఒక వీక్ లో పిల్లవానికి దాదాపుగా 50 మార్కులు. సండే కూడా ఏమంటున్నాము, మోడల్ పేపర్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ 6 గోల్డెన్ చాప్టర్స్. ఈ విధంగా సిడి వాళ్ళు, రైజింగ్ స్టార్ వాళ్ళు ప్రతి వారం 50 మార్కులు ఈజీగా తెచ్చుకోవడానికి ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఒక షెడ్యూల్, నెక్స్ట్ వీక్ ఇంకొక షెడ్యూల్, ఈ విధంగా చేయడం వల్ల పిల్లవాళ్ళు పాస్ అవ్వడం ఈజీ అవుతుంది. 1 మార్క్ టైప్ లో కూడా ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తుంటాయి. 1 వర్డ్ ఆన్సర్. ఆ క్వశ్చన్ మీరు ఎట్లయినా చేయండి, దాని ఆన్సర్ రాస్తే చాలు. 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్ అంటుంటారు. ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, 1 వర్డ్ ఆన్సర్, 1 సెంటెన్స్ డెఫినేషన్ ఇచ్చినప్పుడు, థియరమ్ స్టేట్మెంట్, ఎగ్జాంపుల్స్. రెండవ మోడల్ అసర్షన్ అండ్ రీజన్. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి కింద ఇచ్చినది సూట్ అవుతుందా, దానికి రిలేటెడా కాదా, అసర్షన్ రీజన్ మోడల్. డైరెక్ట్ బ్లాంక్ ఇవ్వడం, తర్వాత మ్యాట్రిక్స్ మ్యాచింగ్, ఎల్ఎస్ఏ టిఎస్ఏ వాల్యూమ్ చేయడం, స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్, both are true, both are false, one is true, one is false, multiple choice, diagram based questions. ఇప్పుడే చెప్పాం, సర్కిల్స్ కానీ సర్ఫేస్ ఏరియాస్ కానీ. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆప్షన్స్ ABCD. కాబట్టి ఈ విధంగా మనం చేస్తూ ఉందాము. కాబట్టి మనం ఈ చెప్పిన 2 సెషన్స్ యొక్క సారాంశం ఒకటే, టెక్స్ట్ బుక్ మొత్తం థరోగా ఇప్పుడు ఏం అవసరం లేదు. ఏ చాప్టర్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో ముందు అవి ఫోకస్ చేద్దాము. లో స్కోరింగ్ చాప్టర్స్ కొంచెం తక్కువ ప్రయారిటీ ఇద్దాము. ఆ లో స్కోరింగ్ చాప్టర్ లో కూడా ఏ టైప్ క్వశ్చన్స్ ఏవి ప్రిపేర్ కావాలనేది కూడా ఫోకస్ చేద్దాము. ఓకే స్టూడెంట్స్, మనకు మార్చ్ 23 జరగబోయే మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. మనకి అవకాశం కల్పించిన మన గవర్నమెంట్ వారికి మరియు మన డిఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.